నేను దుండ్ర కుమారస్వామిని మాట్లాడుతున్నాను. స్పెషల్ గెస్ట్ రావడం జరిగింది. ముఖ్యంగా ఈరోజు ప్రపంచంలోనే సంచలనాత్మకంగా మారింది అంటే ఏదైనా ఉందా అంటే అది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఈరోజు ప్రతి మనిషి జీవితంలో ఉదయం లేచిన కాడ నుంచి రాత్రి పడుకునేదాకా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ప్రతి మనిషికి తోడుగా ఉంటుంది. ఈరోజు సమాజంలో మార్పు తీసుకురావాలి, పెను సంచలనాలు తీసుకురావాలంటే కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని సాంకేతిక విప్లవాత్మకంగా సాంకేతికలో ఒక రివల్యూషనరీయే ఈరోజు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. అలాంటిది ఈరోజు హైటెక్ సిటీ కూతవేటు దూరంలో జెనిసిస్ ఇన్ఫోఎక్స్ అనే ఒక సాఫ్ట్వేర్ కంపెనీ ఈరోజు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద కావచ్చు, సెమీ కండక్టర్స్ కావచ్చు, బ్లాక్ చైన్స్ కావచ్చు, విద్యారంగం నుంచి వైద్య రంగం, అలాగే వ్యవసాయ రంగంలో ప్రతి రంగంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ను అత్యద్భుతంగా అందరికీ సాంకేతికతలో అద్భుతాలు క్రియేట్ చేస్తున్నది జెనిసిస్ ఇన్ఫోఎక్స్. ఈ రోజు జెనిసిస్ ఇన్ఫోఎక్స్ మరియు భారత ఆరోగ్యాన్ని సంయుక్తంగా ఈ అంగరంగ వైభవంగా ఈరోజు దేశానికే ఆదర్శమైన అత్యద్భుతమైన కార్యక్రమాన్ని ఈరోజు సైబర్ గేట్సీలో ఏర్పాటు చేయడం జరిగింది. అంతేకాకుండా ప్రతి రంగంలో పారదర్శకత కోసం కావచ్చు, సమయాన్ని ఆదా చేయడం కోసం కావచ్చు, టెక్నాలజీ అనేది అక్యురసీ ప్రిసిషన్ ఉండడం కోసం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అన్ని రంగాలలో ఉన్న ఆ టెక్నాలజీని ఈ యొక్క జెనిసిస్ ఇన్ఫోఎక్స్ ఈరోజు అందిస్తుంది. ఇది కేంద్ర ప్రభుత్వం యొక్క సహకారంతో మరియు ఆరోగ్య వారి సహకారంతోనే ఈ కార్యక్రమాలు చేస్తున్నాయి. రానున్న రోజులల్లో దేశానికే ఆదర్శమయ్యే ప్రోడక్ట్స్ అది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కావచ్చు, విద్యారంగంలో కావచ్చు, వైద్య రంగంలో కావచ్చు, వ్యవసాయ రంగంలో కావచ్చు, అన్ని రంగాలలో జెనిసిస్ ఇన్ఫోఎక్స్ అందిస్తుందని ఇది ఒక అత్యద్భుతమైన శుభ సందర్భం అని తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.